వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఎంతో మందిని కరిచి గాయాలు చేస్తున్న సందర్భంగా శనివారం ఉదయం జీడబ్ల్యూఎంసీ అధికారులు డిఎం అండ్ హెచ్ఓ మల్లం రాజేష్ ఆధ్వర్యంలో డాగు క్యాచర్ టీంతో కుక్కలను పట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుకున్న కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసి తిరిగి వీధుల్లో వదిలేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా కుక్కల నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు. సుమారు 8 నుండి 10 కుక్కల వరకు ఎంజీఎంలో ఉన్నటువంటి కుక్కలను ఈ రోజు పట్టుకున్నామని తెలిపారు. మాట్లాడతావా ఎంజంలో కుక్కలు పడతాను బ్రేకింగ్ అన్నట్టే కదా. కుక్కరం పడితే ఘటన కుక్కరం పట్టింది. ఘటన ముందు పడితే వేరే అవునా కదా. సురేంద్రన్న మళ్ళీ ఇవన్నీ ఎక్కడెత్తాను అరే పర్సనల్గా మాట్లాడేదండి, డైరెక్ట్ మాట్లాడాలి. వరంగల్ మహానగరపాలక సంస్థలో మనకి ఒక కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున మనం ప్రతిరోజు 2 వాహనాల ద్వారా ఈ యొక్క కుక్కలు పట్టే సంస్థకి మనం ఈ కుక్కలు పట్టే వాళ్ళని అందరినీ కూడా మనం వాళ్ళతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు వచ్చేసి మనకి ఈ యొక్క ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు 7 వీధి కుక్కల్ని ఇక్కడ పట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు దాదాపు ఒక 20 నుంచి 25 కుక్కల్ని వీళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి మనకి చింతగట్టులో మనకి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది ఉండడం జరిగింది. అక్కడ వీటికి స్టెరిలైజేషన్ నిర్వహించి కావాల్సిన ఏఆర్వి ఇంజెక్షన్లు కూడా వేసేసి 4 రోజులు అక్కడ వాటికి కావాల్సిన సంరక్షణ చూసుకొని దాని తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గైడ్లైన్స్ ప్రకారం ఏబీసీ సెంటర్ అనేది నిర్వహిస్తూ ఈ యొక్క స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనకి నిన్న ఏదైతే పసికందును ఒక నోటికి ఇవ్వడం కచ్చడం ఏదైతే ఉందో దాని మీద కొంచెం బాధాకరమైన అంశమే. కాకపోతే ఇప్పటివరకు ఆ యొక్క పసికందు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేకుంటే కుక్కలు ఖర్చు అన్నది కూడా ఇంకా ఎంక్వైరీలో ఉంది. కేవలం ఓన్లీ ఒక కుక్క నోటిలో తీసుకొని రావడం అనేది ఇప్పుడు మనం గమనించడం జరిగింది. కాకపోతే ఇలాంటి అంశాలే కాదు, కుక్క కాటు వలన కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మనం ఈరోజు ఈ యొక్క ఎంజిఎం ఆసుపత్రిలో ఈ పరిసరాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాం.